టీపీసీసీ కొత్త కార్యవర్గ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా హస్తం శ్రేణులను ఊరిస్తుంది. లిస్టు కసరత్తు ఎక్కడి వరకు వచ్చింది, అందులో చోటెవరికి, వేటెవరిపై అని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశావహుల లిస్టు పెద్దగానే ఉందట. సీనియర్ లీడర్లతో పాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆల్రెడీ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కూడా రేసులో ఉండటంతో ఏదో ఒక పదవి మాత్రమే ఇవ్వాలని పలువురు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ కమిటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందోననే చర్చ జోరుగా సాగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది అధిష్టానం. శాసనసభ, పార్లమెంటు ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల అనంతరం సీఎంగా ప్రభుత్వ బాధ్యతల్లో ఆయన బిజీగా ఉండటంతో ఏఐసీసీ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ని నియమించింది. కానీ పార్టీ కార్యవర్గం, అనుబంధ కమిటీలను మాత్రం నియమించలేదు. దీంతో గత కొన్ని రోజులుగా టీపీసీసీ పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కమిటీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నా, ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలన్నా పార్టీ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ నూతన కార్యవర్గం ఏర్పాటుపై అధిష్టానం దృష్టి సారించింది. నూతన కమిటీ నియామకంపై ఏఐసీసీ పెద్దలు, రాష్ట్ర ఇన్ఛార్జ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ కసరత్తు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయం కావడంతో టీపీసీసీకి జంబో కార్యవర్గాన్ని నియమించింది. అందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. ఎన్నికల స్టార్ క్యాంపెయినర్తో పాటు ప్రచార కమిటీ బాధ్యతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులుగా నిజామాబాద్కు చెందిన పలువురు సీనియర్ నేతలకు అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో ఈసారి కూడా పీసీసీ కమిటీలో పదవులపై జిల్లా నేతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. నూతన కార్యవర్గ ఏర్పాటు ఇప్పటికే ఆలస్యం కావడంతో ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి నూతన కమిటీని ఎన్నుకునేందుకు అధిష్టానం ప్రక్రియ ప్రారంభించిందని ఇటీవల పీసీసీ అధ్యక్షులు స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరెవరికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే అంశంపై టీపీసీసీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏఐసీసీ నేతలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నేతలు నూతన కమిటీపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఏర్పడనున్న కమిటీలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పదవులు ఎవరికి దక్కుతాయోనని సీనియర్ నేతలంతా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా బీఆర్ఎస్లో గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి చెయ్యి పార్టీలో చేరారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం కారణంగా టీపీసీసీ కమిటీలో స్థానం కోసం తీవ్రమైన పోటీ సైతం నెలకొంది. నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నేతలు పీసీసీ కమిటీలో స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గత టీపీసీసీ కార్యవర్గంలో ఉన్న చాలా మంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు పలువురు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే పదవులు ఉన్నవారికి నూతన కమిటీలో అవకాశం ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీలో చర్చ సాగుతోంది. ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పదవులు ఇవ్వకూడదనే నిబంధనను తీసుకురావాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పదవి ఇవ్వాల్సి వస్తే నామినేటెడ్ పదవులకు రాజీనామా చేయాలని కోరే అవకాశం కూడా ఉందని పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే గత టీపీసీసీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఇరవత్రి అనిల్, తహార్ బిన్ హందన్, అన్వేష్ రెడ్డి, కాసుల బాలరాజు తదితరులు నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. మరోసారి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా నేతలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అప్పజెప్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి టీపీసీసీ కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు పార్టీలో చేరిన కొత్త నేతలకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సీనియర్స్తో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త వారికి అవకాశం కల్పించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఆశావహులంతా ఎవరికి వారు వినతులు, విజ్ఞప్తులతో పాటు భారీగానే లాబింగ్ మొదలుపెట్టారట. మరి ఈ టీపీసీసీ పదవుల పందేరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి పదవులు దక్కుతాయోననే ఆసక్తి నెలకొంది.